జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏ పనులు కూడా జరగలేదు. ముఖ్యంగా కాంట్రాక్టర్లు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో ముందుకొచ్చే పరిస్థితి లేదు. ఇది అనేక సందర్భాల్లో నేనే చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏ కాంట్రాక్టు టెండర్ పిలిచినా ఎవరు కూడా వచ్చేవాళ్ళు కాదు. సాధారణంగా ఒక ప్రభుత్వం ఏదైనా ఒక టెండర్ పిలుస్తుందంటే దానికి భారీ ఎత్తున దరఖాస్తులు వస్తాయి. వెనకమాల పెద్ద పెద్ద లాబింగ్ జరిగి టెండర్లను దక్కించుకుంటారు. ఇది సాధారణంగా జరిగేది. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 1000 రూపాయలకి టెండర్ వేసినా ఎవడో వచ్చేవాడు కాదు, 10,000 కోట్ల రూపాయలకి టెండర్ వేసినా ఎవరో వచ్చేవాడు కాదు. ఎందుకని? ఆ బిల్లులు చెల్లించరు అనేది వారి ప్రధాన ఉద్దేశం. అయితే కొంతమంది కాంట్రాక్టర్లు అప్పుడు షరతులు కూడా పెట్టారు. ఏమని? మీరు 50% బిల్లు ముందు చెల్లిస్తామని చెప్పండి, మిగిలిన 50%ని ఇదిగో ఈ టైంలో చెల్లిస్తామని ప్రభుత్వం హామీ పత్రం ఇస్తే మేము టెండర్లకు వస్తామని చెప్పేవాడు. ముఖ్యంగా రోడ్లు టెండర్లకు రాకపోవడం వల్ల అప్పుడు జరిగినటువంటి దారుణం ఎలా ఉందో మన అందరికీ తెలుసు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో దాదాపుగా 1,35,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు పెట్టేశారు. పాపం వైసీపీ వాళ్ళు ఏదో నీతి కబుర్లు చెప్తారు. ఏమని? జగన్మోహన్ రెడ్డి హయాంలో అసలు చేసినప్పే 3 లక్షల కోట్లు అని చెప్తారు. చేసినప్పే 3 లక్షల కోట్లు అయితే జగన్మోహన్ రెడ్డి అసలు పెట్టిన పెండింగ్ బిల్లులే 1,35,000 కోట్లు. ఇది కూడా అప్పులో భాగమే. వీళ్ళు 1,35,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు పెట్టి చేసింది 3 లక్షల కోట్లు అప్పేనని చెప్పి నీతి కబుర్లు చెప్తారు. దాదాపుగా 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. దొరికిన కాడికి ఏది లిక్కర్ కార్పొరేషన్ దగ్గర మొదలుపెట్టి అన్ని కార్పొరేషన్లు అడ్డం పెట్టుకుని దొరికిన కాడికి దోచేశారు. సరే, ఇదంతా తర్వాత సంగతి. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి 30,000 రూపాయలు లేదా 31,000 రూపాయల బిల్లు అనేది పెద్ద సమస్య. 3 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి ఒక రాష్ట్రానికి 30,000 కోట్లు కాదు నేను చెప్పింది, మళ్ళీ 3,000 కోట్లు కూడా కాదు, కేవలం 30,000 రూపాయలు అంటే ఒక సాధారణ ఉద్యోగి జీతంతో సమానం. 30,000 రూపాయలు చెల్లించడం రాష్ట్ర ప్రభుత్వానికి కష్టమా? సాధారణంగా టక్కుని ఎవరైనా సరే ఊరుకో రాష్ట్ర ప్రభుత్వం ఏంటి 30,000 రూపాయలు చెల్లించలేకపోవడం ఏంటి, మత్తుని మాట్లాడుతున్నాం లేకుండా మాట్లాడుతున్నాం అంటాం మనం. ఎందుకంటే సరే ఒక వ్యక్తి వెంటనే 30,000 చెల్లించాలంటే కొద్దిగా కష్టమై ఉండొచ్చు. కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం 30,000 చెల్లించడం అనేది పెద్ద కష్టం కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ 30,000 రూపాయల బిల్లులను కూడా చెల్లించాల. 30,000 దాకా వెళ్ళాం, 10,000 రూపాయల బిల్లులు కూడా చెల్లించలేదంట జగన్మోహన్ రెడ్డి. ఇది నేను చెబుతున్నది కాదు, ఆర్థిక శాఖ చెబుతున్నటువంటి మాట. ఆర్థిక శాఖ సరే జగన్మోహన్ రెడ్డి చెల్లించలేదు సరిగదా, ఒకవేళ ఆ ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి ఆ బిల్లులు చెల్లించలేదు అనుకోండి, వాటిని నెక్స్ట్ ఆర్థిక సంవత్సరానికి ట్రాన్స్ఫర్ చేయాలి బిల్లుల్ని. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తెలుసా? చెల్లించకపోగా నెక్స్ట్ ఆర్థిక సంవత్సరానికి ట్రాన్స్ఫర్ చేయకపోవడంతో ఆ బిల్లులు రద్దు అయిపోయినాయి. మరి పనులు చేసిన వాళ్ళందరూ ఏమైపోవాలా? ఈ సంవత్సరం ఇవ్వలేదు, ఓకే సరే నేను వచ్చే సంవత్సరం ఏదో చూసిస్తానని చెప్పి నువ్వు ఆర్థిక సంవత్సరానికి ఫార్వర్డ్ చేసి ఉంటుంటే సరే జగన్మోహన్ రెడ్డో లేదా ప్రభుత్వం మారితే వచ్చిన ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇప్పుడు ఆ బిల్లులు రద్దు అయిపోయినాయి. మీరు అనుకోవచ్చు బిల్లులు రద్దు అయిపోతే మళ్ళీ ఇవ్వకూడదా అని. ఇవ్వచ్చు, దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ సంవత్సరం పట్టుద్ది. మళ్ళీ ఆ శాఖ ఆ బిల్లుల్ని తెర మీదకి తీసుకురావాలి, జీవోలు జారీ చేయాలి, మళ్ళీ దానికి ఆర్థిక శాఖ ఆమోదం తెలపాలి, బడ్జెట్ కేటాయించాలి, అప్పుడు బిల్లులు చెల్లించాలి. ఇదంతా జరిగేది కాదు, అంత ఈజీగా జరిగేది కాదు. చేయాలంటే చేయొచ్చు, అంత ఈజీగా జరిగేది కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి బిల్లులు చెల్లించకపోగా ఆ బిల్లుల్ని ఫార్వర్డ్ చేయాలి. 30,000 రూపాయల బిల్లులు జగన్మోహన్ రెడ్డి చెల్లించలేకపోయాడు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 21,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు చెల్లించింది. ఎమర్జెన్సీగా బిల్లులు చెల్లించాల్సిన కొన్నిటికి చెల్లించింది. ఎందుకంటే వాళ్ళు అవి చెల్లిస్తేనే కానీ నెక్స్ట్ పనులు జరగవు మనకి. కాబట్టి తప్పని పరిస్థితుల్లో 21,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ చెల్లించారు. మ్యాచింగ్ గ్రాంట్స్ అంటాం మనం. అంటే ఒక పథకం ఉందనుకోండి, కొన్ని పథకాలకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 60%, 75% సపోర్ట్ వస్తుంది. మనం ఒక 35%, 25% ఆ మ్యాచింగ్ని ఏర్పాటు చేయాలి. కొన్ని 90-10 కూడా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం 90% భరిస్తే మనం 10% భరిస్తే చాలు. వాటిని మ్యాచింగ్ గ్రాంట్స్ అంటాం. అప్పుడు ఏం చేయాలి? ఆ ఖాతాలోకి మన రాష్ట్ర ప్రభుత్వ నిధులు వేసేస్తే ఆ మ్యాచింగ్ గ్రాంట్ వాటా రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత వాటా పడిందో అంత వాటా వేసేస్తే కేంద్ర ప్రభుత్వం తన 90% వాటాయో 75% వాటాయో వేసేస్తుంది. అప్పుడు పథకం ఇంప్లిమెంట్ అనేది జరుగుద్ది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం జరిగింది? కేంద్ర ప్రభుత్వం డబ్బులు వేస్తుంది, అందులో రాష్ట్ర ప్రభుత్వం వేయట్లా. అప్పుడు ఆ పథకం ఇంప్లిమెంట్ జరగదు. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వేయక కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులను కూడా వెనక్కి తీసుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. సో అలాంటి మ్యాచింగ్ గ్రాంట్స్ను దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మొన్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లిస్తే తిరిగి దాదాపుగా 70 పథకాలు తిరిగి గాడిలో పడ్డాయి. ఈవెన్ హౌసింగ్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా హౌసింగ్ స్కీమ్ ఉంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం వాటా కలపాలి, కలిపితే వాళ్ళు కొంత ఇస్తారు.
సో ఇలాగా 70 పథకాలను 8,000 కోట్ల రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్స్ చెల్లించి మళ్ళీ గాడిలో పెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో మరి తన ప్రచారానికి, హెలికాప్టర్లో తిరగడానికి, లండన్ వెళ్ళడానికి ఖర్చులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి, లేదా ఇంట్లో గుడి సెట్టింగ్లు వేసుకోవడానికి ఖర్చు పెట్టిన జగన్మోహన్ రెడ్డి, రుషికొండ ప్యాలెస్ కట్టుకోవడానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన జగన్మోహన్ రెడ్డి కేవలం 30,000 రూపాయలు బిల్లులు చెల్లించలేకపోయాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. ఆర్థిక శాఖ బయట పెట్టినటువంటి నిజం ఇది. దీనికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. లక్షల కోట్లు పంచామంటూ 31,500 కట్టలేకపోయారు. జగన్ జమానాలో ఆర్థిక దౌర్భాగ్యం. న్యాయశాఖ లైబ్రరీ, జర్నల్స్, బుక్స్ కొనుగోలు చేసిన బిల్లులు పెండింగు. మరో బిల్లు 93,510 రూపాయలు కూడా. ఇలా పెండింగు కేసులు వేలల్లో. కాంట్రాక్ట్లే కాకుండా ఈ లైబ్రరీకి, న్యాయశాఖ లైబ్రరీకి, అలాగే దానికి సంబంధించిన బుక్స్ కొనుగోలు చేసినందుకైనటువంటి కేవలం 31,500 రూపాయలు జగన్మోహన్ రెడ్డి కట్టలేకపోయాడు. ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి అడిగితే? నేను 1,00,000 కోట్ల రూపాయలు ప్రజలకు పంచాను అంటాడు. జగన్మోహన్ రెడ్డి అడిగితే ఏమంటాడు? 1,00,000 కోట్లు నేను ప్రజలకు పంచాను అంటాడు. కానీ 31,000 రూపాయలు బిల్లులు కట్టలేక వదిలేసి దాన్ని రద్దు చేశాడు. మళ్ళీ దరిద్రం ఏంటంటే దాన్ని రద్దు చేశాడు. మళ్ళీ ఆ 31,500 రద్దు చేశాడు. నెక్స్ట్ ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్కి అది ఫార్వర్డ్ చేయలే. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనులు అవి. 31,500 బిల్లు రాష్ట్ర ప్రభుత్వానికి చాలా చిన్నది. దాదాపుగా 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ప్రభుత్వానికి ఈ బిల్లు చెల్లించడం చిటుకులో పని. కానీ బటన్ నొక్కి 2 లక్షల కోట్ల రూపాయలు పేదలకు పంచామని గొప్పలు చెప్పుకున్న జగన్ సర్కారు ఈ బిల్లులను కూడా చెల్లించలేకపోయింది. అంతేకాదు ఎంతోమంది చిన్న చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా అన్యాయం చేసింది. తక్కువలో తక్కువ వేల రూపాయలు చెల్లించాల్సిన వేలాది పెండింగ్లు, అంటే ఈవెన్ 10,000, 20,000, 30,000 చొప్పున 1,00,000 లోపు ఉన్నవి, వేలలో అంటే 1,00,000 లోపు ఉన్నవి ఉన్న బిల్లులను కూడా జగన్మోహన్ రెడ్డి చెల్లించలేదు. సరే, వేల కోట్ల రూపాయల బిల్లులు కాసేపు పక్కన పెడదాం. కనీసం 1,00,000 లోపు ఉన్నటువంటి చిన్న చిన్న బిల్లులు, 1,00,000 లోపు ఉన్నటువంటి పనులు చేశారు అంటే వాళ్ళ స్థాయి ఎంత ఉంటుంది? చిన్న చిన్న వాళ్ళు అయి ఉంటారు. సాధారణంగా ఏ డ్రైనేజీకి సంబంధించో, రోడ్లలో మరమ్మతులకు సంబంధించో, మున్సిపాలిటీలకు సంబంధించో పనులు జరుగుతాయి. సో అలాంటి వాటికి కూడా జగన్మోహన్ రెడ్డి బిల్లులు చెల్లించలేదు. వైసీపీ హయాంలో న్యాయశాఖ లైబ్రరీకి అవసరమైన జర్నల్స్, బుక్స్ 2 వేరు చోట్ల తీసుకున్నారు. వాటి బిల్లులు ఒకటేమో 31,500, ఒకటేమో 93,510 రూపాయలు. అంటే 2 కలిపి దాదాపుగా 1,20,000 సుమారు అనుకోండి. వీటిని కూడా జగన్మోహన్ రెడ్డి చెల్లించాల. 2024 జనవరి 12వ తేదీన న్యాయశాఖ 2 జీవోలు ఇచ్చింది. అంటే 31,500 కోటి, 93,510 కోటి 2 జీవోలు ఇచ్చి వాటిని బిల్లులు చెల్లించాలని నాటి ఫైనాన్స్ కార్పొరేషన్గా ఫైనాన్స్ సెక్రటరీకి పంపితే బిల్లుల ఆమోదం పొందల. 2024 మార్చి 31న ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న సమయంలో తదుపరి ఆర్థిక సంవత్సరానికి కూడా ఫార్వర్డ్ చేయకుండా రద్దు చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటంటే, ఇప్పుడు చెల్లించలేదు, ఓకే, నెక్స్ట్ ఆర్థిక సంవత్సరంలో చెల్లిస్తాననే హామీ కూడా ఇవ్వకుండా వాటిని రద్దు చేశాడు. మరి ఇప్పుడు ఈ బిల్లులు ఏమైపోవాలా? ఈ బిల్లులు ఏమైపోవాలి ఇప్పుడు? అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు పథకాలను పైన ఆశ చూపించి లోపల మొత్తం ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని కూడా భ్రష్టు పట్టించేశాడు. సిగ్గుచేటు 30,000 రూపాయల బిల్లు గవర్నమెంట్ చెల్లించలేకపోయింది, ఆ బిల్లుల్ని రద్దు చేసింది అంటే జగన్మోహన్ రెడ్డికి సిగ్గుచేటు. గతంలో అన్ని చీకటి జీవోలు కాబట్టి ఏమీ కనపడేవి కాదు. ఎందుకని కనపడేవి కాదు? ఏదైనా సాధారణంగా ఒక ప్రభుత్వం జీవో విడుదల చేస్తే అది జీవో వెబ్సైట్లో పెట్టాలి. పెడితే అది ఎవరికి కావాలంటే వాళ్ళు వెళ్ళి చూసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? పూర్తిగా వెబ్సైట్ని క్లోజ్ చేసాడు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం జీవో ఇచ్చిందో, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు. వీళ్ళు జీవో ఇస్తారు, అక్కడి నుంచి డబ్బులు ఇచ్చేస్తారు, కానీ దీనికి ఏమీ తెలియదు. ఇలా ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి భ్రష్టు పట్టించాడు. ఇప్పుడు వైసీపీ నాయకులు చెప్పాలా? పోనీ వాళ్ళు నీతి సూక్తులు చెప్తున్నారు, 2 లక్షల కోట్లు మేము ఖర్చు పెట్టామని చెప్తున్నారు. సరే, మీరు మంచి సంక్షేమమే చేశారు కాబట్టి ప్రజలు 11 ఇచ్చారు, అది పక్కన పెడదాం. 30,000 రూపాయల బిల్లు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చెల్లించలేకపోయింది? అది కూడా న్యాయశాఖకు సంబంధించినటువంటి ఒక బిల్లు. ఎంత దౌర్భాగ్యం చూడండి. అదేమో నీ బోటి నా బోటోడు కాంట్రాక్ట్ చేస్తే ఇచ్చిన బిల్లు కాదు, ఒక న్యాయశాఖకు సంబంధించి కొన్నటువంటి బుక్స్కు సంబంధించినటువంటి బిల్లు అది. ఆ బిల్లు కూడా జగన్మోహన్ రెడ్డి చెల్లించాల. సరే, అప్పుడు చెల్లించలేకపోయాడు, వదిలేయి, దాన్ని రద్దు చేశాడు. నెక్స్ట్ ఇయర్కి వెళ్ళకుండా, క్యారీ ఫార్వర్డ్ లేకుండా రద్దు చేశాడు. మరి ఇప్పుడు ఆ బిల్లులు పొందాలంటే మళ్ళీ న్యాయశాఖ జీవో ఇవ్వాలి, దాన్ని ఆర్థిక శాఖ ఆమోదించాలి, దానికి బడ్జెట్ కేటాయించాలి, అప్పుడు నిధులు చెల్లించాలి. మళ్ళీ ఆ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేది మళ్ళీ. అంటే ఏడాది పట్టుది ప్రాసెస్. ఇలా 1 కాదు 2 కాదు 1,35,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి పెండింగ్ బిల్లులు పెట్టి దిగాడు. నాకు తెలిసి చరిత్రలోనే
ఒక రాష్ట్ర ప్రభుత్వం, బహుశా దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత పెండింగ్ బిల్లులు పెట్టి ఉంటుందని నేను అనుకోవట్లా. దేశ చరిత్రలోనే 1,00,000 కోట్లకు పైగా పెండింగ్ బిల్లులు పెట్టి దిగిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. సాధారణంగా ప్రభుత్వాలు మారినప్పుడు పెండింగ్ ఉండవా అంటే ఉంటాయి, నేను కాదని నేను అన్నాం. అది 5,000 కోట్లు, 10,000 కోట్లు, 20,000 కోట్లు ఉంటాయి. ఎందుకంటే చివరి ఎలక్షన్ ఇయర్లో చేసినటువంటి బిల్లులు చెల్లించడానికి టైం పడుతుంది, అప్పుడు ప్రభుత్వాలు మారితే మారుండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన 2019 దగ్గర మొదలుపెట్టి మొన్న దిగిపోయే వరకు కూడా చెల్లించని అనేక బిల్స్ ఉన్నాయి. అంటే 5 ఏళ్ల పాటు చెల్లించాల. 1,35,000 కోట్లు అనేది ఒక బడ్జెట్తో సమానం, దాదాపుగా రాష్ట్ర బడ్జెట్తో సమానం. అన్ని బిల్లులు పెండింగ్ పెట్టారు. మరి కాంట్రాక్టర్లు ఎందుకు వస్తారు? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ పనులు ఎందుకు జరగలేదంటే కాంట్రాక్టర్లు రాలేదు. ఇది జగన్మోహన్ రెడ్డి నిజరూపం. కేవలం పథకాల ఆశ చూపి ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి భ్రష్టు పట్టించాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీన్ని చక్కదిద్దే ప్రయత్నం చేస్తుంది. ఇందా చెప్పా, ఆల్రెడీ 21,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు చెల్లించారు. 8,000 కోట్ల రూపాయలు సెంట్రల్ గ్రాంట్ మ్యాచింగ్ ఫండ్స్ విడుదల చేసి ఒక 70 పథకాలని తిరిగి రాష్ట్ర ప్రజలకు అందించే ప్రయత్నం చేశారు. అలాగే మిగిలిన పెండింగ్ బిల్లులు కూడా చెల్లిస్తామని చెప్పి చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. కాంట్రాక్టర్ ఎవరో భయపడొద్దని చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అప్పు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. అంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించాడు.